హలో అందరికీ, నేనైతే ఈరోజు కాబోలి చనా పకోడీ అయితే రెడీ చేశాను. కాబోలి శనగలు అయితే ముందుగానే ఇలాగ నానబెట్టుకోవాలి 2 గంటల ముందే. దాని తర్వాత ఉడకబెట్టుకొని దాంట్లో అయితే ఇలాగ 2 స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ వరకు ఉప్పు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చిటికెడంత పసుపు వేసుకొని దాన్ని అయితే బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. మిక్స్ చేసిన దాంట్లో ఏమంచి మళ్ళీ కార్న్ఫ్లవర్ అది యాడ్ చేసుకొని దాంట్లో 2 స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేసి కొంచెంగా వాటర్ని అయితే కలుపుకుంటూ బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే బాగా మిక్స్ అయ్యి ప్రతిదానికి మంచిగా మసాలా అంటేటట్టు మిక్స్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద బాండి పెట్టి దాంట్లో ఆయిల్ అయితే వేసి కొంచెంగా ఈ విధంగా అయితే నేను కాబోలి శనగలను వేసుకున్నాను. దాని తర్వాత ఇలాగా ఎల్లో కలర్గా వచ్చినంత వరకు మంచిగా వేపుకొని దాన్ని అయితే పక్కగా తీసుకున్న తర్వాత నేనైతే ఇలాగ పకోడాలోకి అయితే పచ్చిమిరపకాయలు ఫ్రై, కరివేపాకు 2 ఫ్రై చేసుకొని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని దాన్ని అయితే ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని దాని మీద అయితే ఇలాగ పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే వేసుకున్నాను. ఫైనల్గా అయితే ఇలా అయితే ఉంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.